అనకాపల్లి జిల్లా పాయకరావుపేట కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి వంగలపూడి అనిత గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన చెంగల వెంకటరావు గారి మీద పోటీ చేసి 2828 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి గొల్లా బాబురావు గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన నక్క రాజబాబు గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బి బంగారయ్య గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 31,189 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక 2024 ప్రస్తుత పరిస్థితి మీద మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి వంగలపూడి అనిత గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కంబాల జోగులు గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీపూర్ లో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఈసారి ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఇక్కడ నూతన అభ్యర్థి కావడం కారణంగా ఇక్కడ వైసీపీ పై యువతలో కొంత అసంతృప్తి ఉండడం కారణంగా కూటమి పార్టీ అభ్యర్థి మీద ప్రజలు ఇక్కడ మంచి అభిప్రాయం ఉండడం కారణంగా ఈసారి కూటమి మేనిఫెస్టో అనేది మరింత బలాన్ని ఇవ్వడం కారణంగా ఇక్కడ అధిక శాతం ప్రజలు కూటమి వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. ఈసారి ఇక్కడ టఫ్ ఫైట్ నడిచినా కూడా స్వల్ప ఆధిక్యంతో అయినా కూటమి అభ్యర్థిని గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక్కడ మన అంచనాని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఈసారి ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థిగా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ గెలుపన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.